శ్రేణులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. నలుగురు కలిసిన ప్రతి చోట కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలి అని కార్యకర్తలు నాయకులకు మంత్రి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందని, సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నారని కొల్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరావత్తుల రాజశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 8,145 మంది దగ్గర ఈ కేఎస్ఎస్ కుటుంబ సహకార సాధులుగా ఉన్నారు. ఇవాళ రాబోయే కాలంలో ప్రతిదీ కూడా ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ఎంతవరకు పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క క్యాపబిలిటీ ఎంత, వాళ్ళు నిజంగా పనిచేస్తున్నారా, ఫోటోల కోసం పనిచేస్తున్నారా అని కూడా మొత్తం ఇవాళ పార్టీ తెప్పిస్తా ఉంది. రేపు రాబోయే కాలంలో ఏ పదవి ఇవ్వాలన్నా దాని ప్రామాణికంగా మనం చేసే పనితీరు బట్టి పదవులు వస్తాయనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ఇటువంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి గత 5 సంవత్సరాలు మనం చూసాం, ఎన్ని ఇబ్బందులు పడ్డామని చూసాం. కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, జైలుకి వెళ్ళాం, అక్రమ కేసులు పెట్టి అమాయకులు పొట్టను పెట్టుకున్నారు. ఆనాడు చూసాం తోట చంద్రి అని ఒక నిజమైన తెలుగుదేశం కార్యకర్తని నడి రోడ్డు మీద కత్తి పీక మీద పెట్టి జై జగన్ అనమంటే జై చంద్రబాబు నాయుడు అని ప్రాణం వదిలినటువంటి గొప్ప నాయకత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే 5 సంవత్సరాలు చూసాం వాళ్ళు చేసినటువంటి అరాచకాలు. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడు సోషల్ మీడియాలో పెట్టాడని అతను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అలాగే మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని చెప్పి అతను ఒక పిచ్చోడిని చేసి ఒక దళితుడైనటువంటి ఒక మేధావి వర్గానికి చెందినటువంటి డాక్టర్ని పిచ్చోడి చేసి చంపేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో సీఎం సహాయ నిధి చెక్కుల